కిషోర్ గారు సార్ సార్ ఇందాక నుంచి మీలో ఎన్నో భావాలు అణుచుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. డైరెక్టర్ గారికి కూడా ఏదో రాసి చూపిస్తున్నారు, ఏంటి అసలు? లేదు సార్, ఇది మీసం తీసేయచ్చా అని అడుగుతున్నారు సార్. కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది, సఫికేషన్గా ఉంది, వద్దు అన్నాడు అందుకని. అదే ప్రాబ్లం, మీకేమో ఆయనకేమో విగ్ ప్రాబ్లం, మీకేమో మేసల్ ప్రాబ్లం. సార్ కష్టే ఫలి సార్, అంతే. నైస్. సత్య గారు సార్, మత్తు బదలరా 2లో చిరంజీవి గారి డ్యాన్స్కి, చిరంజీవి గారి పాటలకి డ్యాన్స్ చేస్తారు మీరు. అది ఆ సినిమాకి సెకండ్ హాఫ్కి చాలా బాగా హెల్ప్ అయింది. అలాంటి ఎలిమెంట్స్ ఏమన్నా పెట్టారా ఇంక సినిమాలో? ఎట్లీ లేదు, ఏం డ్యాన్స్ లేదు. డ్యాన్స్ ఏం లేదు సార్. ఓకే. చెరి గారు సార్, మీకు తెలిసిందే కొన్ని థియేటర్స్ పర్సంటేజ్ సిస్టంలో 30th నుంచి లాస్ట్ డేట్ అని అనౌన్స్ చేశారు. ఆల్రెడీ 23 థియేటర్స్. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ చాలామంది దాన్ని అపోజ్ చేశారు. మీది May 1 మీ ఫస్ట్ సినిమా మీదే రిలీజ్ ఇది అయ్యాక ఏం జరుగుతుంది సార్ ఇండస్ట్రీ? అంటే వాళ్ళు యూనిలేటరల్గా డిసిషన్ తీసుకున్నారండి, కొన్ని థియేటర్స్లో పర్సంటేజ్ సిస్టమ్ కంపల్సరీగా పెట్టేస్తామని చెప్పి. బట్ అది యాక్సెప్ట్ చేయలేదండి. ఛాంబర్స్లో మళ్ళీ మనం రిటర్న్ రిక్వెస్ట్ పెట్టాము. ఏదైనా సరే అందరూ ఒకరు కాంటాక్ట్ కలెక్టివ్గా కూర్చొని డిసిషన్ తీసుకుంటే కరెక్ట్ కదండి. ఎందుకంటే బికాస్ ది ఎగ్జిబిటర్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ ద ప్రొడ్యూసర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ ద ఎగ్జిబిటర్స్. ఇట్ ఈస్ నాట్ దట్ ఎనీ వన్ కెన్ ఇండిపెండెంట్లీ వర్క్ ఆన్ దేర్ ఓన్. సో ఏదైనా సరే కలెక్టివ్ డిసిషన్ ఉంటే బెటర్ అని చెప్పి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో ఫిల్మ్ ఛాంబర్స్ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ మీటింగ్ టు discuss the matter. So till such time I'm hoping that status quo will remain. సో May 1 నుంచి ఏమీ ఇన్సిడెంట్ అనేది ఉండదు? ఇన్సిడెంట్ ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టాం కాబట్టి. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ తరఫు నుంచి కూడా పెట్టిన రిక్వెస్ట్ కరెక్టే కదండి. ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము కంటెంట్ ఇస్తేనే వాళ్ళు కూడా ఎగ్జిబిట్ చేయగలుగుతారు కదండి. సో అట్ ద సేమ్ టైం ఎగ్జిబిటర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా ప్రొడ్యూసర్స్ ఏమైనా ఉంటే కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కలెక్టివ్గా కూర్చొని మాట్లాడదాం అనుకున్నాము. సో దాని గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయండి. ఐ డోంట్ ఫోర్సీ ఎనీ ప్రాబ్లమ్ ఫ్రమ్ May 1 onwards. ఓకే. సో నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ యాక్టివ్ ప్రొడ్యూసర్స్లో ఎవరైతే ఈ ప్రపోజల్ రిజెక్ట్ చేశారో అందులో మైత్రి చాలా కీ రోల్ ప్లే చేసింది. రవి గారు న్యూమరస్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు యాక్చువల్లీ. బట్ ఏదైతే 23 థియేటర్స్ ఎవరైతే పర్సంటేజ్ సిస్టమ్ అంటున్నారో అందులో మైత్రి ఆపరేట్ చేస్తున్న విమల్ కూడా ఉంది. అంటే మీరు ఒక చోట ఏమో మేము పర్సంటేజ్ సిస్టమ్ కావాలని, అది కరెక్ట్ కాదండి, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. అది అదే క్లియర్గా తెలంగాణ దట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పి నాకు తర్వాత చెప్పారండి. సో మీరు యు ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ఇట్? నో, డెఫినెట్లీ నాట్ అండి, డెఫినెట్లీ నాట్. వీల్ నాట్ పార్టిసిపేట్, వీల్ పార్టిసిపేట్ అకార్డింగ్ టు ద కలెక్టివ్ డిసిషన్. సో అంటే మీ మైత్రి ప్రమేయం లేకుండా మైత్రి విమల్ది ఒక మిస్కమ్యూనికేషన్ జరిగిందని నేను విన్నానండి. బికాస్ ఐ వాజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ దోస్ డిస్కషన్స్. ఏదో మిస్కమ్యూనికేషన్ జరిగింది, బై మిస్టేక్ పేరు వచ్చిందని విన్నాను. సో దాన్ని ఇన్ ఎనీ కేస్ వీ డిఫర్డ్ ద హోల్ థింగ్ కదండి ఇప్పుడు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద అఫీషియల్ ప్రెస్ నోట్ ఇచ్చినప్పుడు దాన్ని కూడా కండెమ్ చేస్తే ఒక ప్రెస్ నోట్ ఇవ్వాలి. మేము ఇవ్వలేదండి అఫీషియల్ ప్రెస్ నోట్. అక్కడ నుంచి ఎగ్జిబిటర్స్ మైత్రి ప్రొడ్యూసర్స్ వుడ్ ఆల్రెడీ గివెన్ ఏ స్టేట్మెంట్ టు దట్ ఎఫెక్ట్. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దోస్ థింగ్స్. ఎనీవేస్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ అండి. రితేష్ గారు, సార్ ఇందాక చెర్రీ గారు చెప్తూ ఇక్కడ 80% ఆఫ్ ది ఫిలిం ఫ్లైట్లో చేసినట్టు చెప్పారు కదా. యాక్చువల్గా సోఫార్ మనం తీసుకుంటే మన ఇండియాలో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఫ్లైట్లో సినిమాలు అంటే యాక్చువల్లీ యాక్షన్ బేస్డ్ ఉంటాయి, లేదంటే థ్రిల్లర్ బేస్డ్ ఎక్కువ ఉంటాయి. వాటికే ఎక్కువ ఆదరణ ఉంది. మీరు కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళారు కదా, ఏంటి మీ అంటే ఇందులో అన్నీ మిక్స్ ఉంటాయి సార్. సో యాక్షన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ ట్విస్ట్స్, సస్పెన్స్ అన్నీ మిక్స్ అయ్యే ఉండేది అయితే. సో సత్య యాడ్ అవ్వడం వల్ల ఏంటంటే కొంచెం ఆ కామెడీ అనేది, ఆ క్యారెక్టరైజేషన్ నుంచి వచ్చే కామెడీ త్రూ వచ్చే కామెడీ ఉంటుంది. అదే నేను అడిగేది అదే అండి. ఇప్పుడు ఒకసారిగా కామెడీ చేస్తే థియేటర్లో ఉన్న ఆడియన్స్కి ఇంత ముందు చూసిన సినిమాలకి కంపారిజన్ వస్తుంది కదా, సో సాటిస్ఫై అవుతారా అన్నాడు. అవుతారండి. అంటే నేను చూసిన ఫ్లైట్ మూవీస్ అయితే అన్నీ సీరియస్గానే వచ్చాయండి. ఏవి ఇప్పుడు తెలుగులో అయితే ఏం రాలేదు ఫ్లైట్వి. ఇంటర్నేషనల్ కూడా మ్యాక్స్ సీరియస్ మూవీసే వచ్చాయి. సో ఇదైతే కొత్తగానే ఉంటుంది, తెలుగులో కూడా కొత్తగానే ఉంటుంది. సరే గారు, సో యాక్చువల్గా ఇప్పుడు వెనల్ కిషోర్ గారు కానీ సత్య కానీ డైలీ బేస్ పేమెంట్ తీసుకునే ఆర్టిస్టులు వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళు బ్లాక్ చేశారంటే ఎలా? మీరు అంటే సార్ ఎకనామిక్స్ వర్కౌట్ అవుతేనే సినిమా చేస్తాం కదండి, అదే ఎందుకు చేస్తామండి. ఇప్పుడు ఈ మధ్యన ఇంకా కేర్ఫుల్గా ఉంటున్నాం, దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకునే చేస్తున్నాం. సో ఐఎమ్ హ్యాపీ, దే ఆర్ హ్యాపీ, సో దేర్ నో ప్రాబ్లం. రియా గారు, సత్య యాక్చువల్గా కమెడియన్స్ హీరోలుగా చేసిన సినిమాలకి అంటే సక్సెస్ అయిన పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది.
అఫ్ కోర్స్ మీ ముందు వెన్నెల కిషోర్ గారు కూడా కొన్ని సినిమాలు చేస్తున్నారు. ఆయన దగ్గర ఏమైనా సజెషన్స్ తీసుకున్నారా ఏంటి అసలు? నా సజెషన్స్ తీసుకోకపోవడమే గొప్ప యా డబ్బు 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 అని రాసింది సార్. ఎంత క్వశ్చన్కి కిషోర్ గారు, చిన్న మూవీ గుర్తొచ్చి. రియా గారు, కిషోర్ గారు, వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. సో వాట్ మేడ్ యూ చూస్ దిస్ క్యారెక్టర్ అండి? సత్య గారి గురించి చేశారా, రితేష్ రాణా గారి స్టోరీ గురించి చేశారా? Of course. No, what a wonderful team. First of all, ये team ने पहले movie की हुई है पहले. So I had watched those movies and I was very, very impressed, first of all. And I was also honored that they offered the movie to me in the first place. I saw the entire script and I was just blown away at how different the character is. Because not only is the whole movie different, in specific, if you look at Shivani Roy's character, बहुत ही अलग है. It's not like anything I have seen, any other scripts I have gone through before. इसलिए I had to. I love versatility, so I just had to go for it. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ సత్య గారు ఎలా అనిపించింది? He's the best man. Yeah, he is. He's exactly how he's on screen. He's very funny. He's very, yeah. He would make you feel comfortable. Like if there is a lot of tension, you know, when I come in and I'm like, oh my god, I don't speak the language. So when he's there, he's like, you know, cracking jokes. He's always making sure that everyone is feeling comfortable. So it feels very comforting. Put it that way. Yeah. ఆల్ ద బెస్ట్ అండి. One second. సత్య గారు, అబద్ధం. సత్య గారు, ఒక క్వశ్చన్. సత్య గారు, ఏ హీరోకి ఈ అచీవ్మెంట్ దొరుకుతుందో లేదో తెలియదు. మీరు టాలీవుడ్కి చాలా నీడ్ ఉంది ఒక కమెడియన్గా, అండ్ ఇప్పుడు లీడ్గా చేస్తున్నారు. అండ్ పక్కన ఒక మిస్ యూనివర్స్ని ఫీమేల్ లీడ్గా పెట్టుకొని ఇది చేయడం, క్యాష్ చేయడం అనేది డైరెక్టర్ గారు గొప్పతనం అండ్ మీ అదృష్టం అనుకుంటున్నారా? డైరెక్టర్ గొప్పతనం. సో నార్మల్గా ఇంత మంచి ఒక మిస్ వరల్డ్ని పెట్టి ఒక రొమాంటిక్గా అలా చూపిస్తారు. ఈ సినిమాలో ఆమె రోల్ ఎలా ఉండబోతుంది? యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రమే ఉంటాయా? మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ ఇద్దరి మధ్యలో ఏమైనా కెమిస్ట్రీ? అయ్యే ఉండవండి. ఓకే ఓకే రితేష్ గారు, సో మీ సినిమాలో ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాము. ప్రతి సినిమాలో ట్రెండ్కి తగ్గట్టు మీమ్స్ని కానీ ట్రోల్స్ని కానీ వాట్ ఎవర్ అంటే సొసైటీలో ప్రెజెంట్ జరిగే థింగ్స్ అన్నిటిని మీరు రిఫ్లెక్ట్ చేస్తారు బిగ్ స్క్రీన్ మీద, స్పూఫ్ లాగా. సో ఈ సినిమాలో ప్రెజెంట్ ఇప్పుడు పాస్టర్ల వల్ల చాలా క్రైమ్లు కానీ, తర్వాత ఆయన ఉన్నారు కదా, సో ఆ కేటగిరీ వల్ల జరిగే క్రైమ్లను కానీ ఏమైనా స్క్రీన్ మీద చూపించబోతున్నారు? ఎందుకంటే చాలా దారుణాలు జరుగుతున్నాయి. అలాంటివి ఏమీ చూపెట్టట్లేదు, ఏమీ లేవు. కిషోర్ గారు, 1వ తారీఖు మొత్తం. కిషోర్ గారు, ఇక్కడ మీరు నాట్ ఓన్లీ యాక్టర్, మీరు రైటింగ్ చేస్తారు, డైరెక్షన్ కూడా చేశారు. సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే రైటింగ్ పరంగా మీరు రితేష్ గారు బోత్ ఆర్ లైక్ మైండెడ్ పీపుల్ అని అనుకోవచ్చు కామెడీ విషయంలో. అట్లాగే మీరేమంటారు దాన్ని? లేదు సార్, హీఈస్ వే టు ఎఫిషియెంట్ అసలు. అండ్ డెఫినెట్లీ లెర్నింగ్ ఫేజ్ అండి ఆయనతో ఉండడం. అండ్ ఐ రియలీ ఎంజాయ్ హిస్ రైటింగ్. సో అలా నవ్వినా సరే ఆయన హంబుల్గా ఉంటాడు, బట్ ఆయన రైటింగ్లో వేరే లెవెల్ అండి, నో డౌట్. ఓకే సత్య గారు, మీ షర్ట్ లోపల పొట్టే కాదు బట్ట మీద ఏదో ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఏంటి దాన్ని రివీల్ చేస్తున్నారా? ఏమీ లేదన్నారు, మరి ఏదో ఉంది. ఇందాక ఏదో అడిగారు క్వశ్చన్ మా వాళ్ళు. చిరంజీవి గారికి మీకు ఏదో ఉంటుంది అని చెప్పేసి అన్నారు. బేసిక్గా ఇద్దరం చిరంజీవి గారి ఫ్యాన్స్ అండి బాగా. ఓకే, సో ఆయన రిఫరెన్సెస్ ఉంటాయి సినిమాలో. ఓకే, సో అందరూ దొరికిపోండి, అందరూ వచ్చేయండి ఇలాంటివన్నీ ఇందాక అన్నారు. అట్లాగే అట్లా ఏం కదా. ఓకే, ఏంటంటే మీరు ఆ మధ్య అన్నారు ఎక్కువ సినిమాలు చేస్తున్నాను కానీ ఒక సంతృప్తికరమైన పాత్ర లేదు అని చెప్పేసి ఒక నేను ఇప్పుడు ఏనన్నాడు అలా అంత పెద్ద మాటల? అంటే అలాంటి సంతృప్తి పూర్తిగా ఇచ్చే సినిమా అనుకోవచ్చు అట్లాగే. అవునండి, డబ్బుల గురించి బాగా వచ్చినాయా అంటున్నారు. ఈ సినిమా లీడ్గా చేసాం కాబట్టి చాలా చాలా సాటిస్ఫైడ్ అండి సినిమా అయితే. వెన్నెల కిషోర్ గారు సార్, వెన్నెల కిషోర్ గారు సార్. హాయ్ సార్, హాయ్.
మీరు చాలా ఒక యాక్టర్గా కానీ లేకపోతే కామెడీ యాక్టర్గా కానీ మీకు చాలా మంచి పాపులారిటీ ఉంది, మంచి ఫాలోయింగ్